హైకోర్టులో జనసేనకు చుక్కెదురైంది. హౌస్ మోషన్ పిటిషన్ ను తిరస్కరించింది కోర్టు. హైదరాబాద్ లో ఇవాళ సభకు ప్లాన్ చేసిన జనసేన శాంతి భద్రతల కారణంగా సభకు అనుమతి నిరాకరించారు పోలీసులు. అనుమతి కోరుతూ హౌస్ మోషన్ పిటిషన్ ను వేసిన జనసేనకు ఎదురు దెబ్బ తగిలింది. హౌస్ మోషన్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా కోర్టు నుండి అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాణా, చెప్పండి, హౌస్ మోషన్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించినట్టుగా సమాచారం అందుతోంది. అక్కడ సిచ్యువేషన్ ఏంటి, అప్డేట్స్ ఏంటి రాణా? జస్ట్ ఉదయం 11 గంటల నుంచి కూడా జనసేన పార్టీకి సంబంధించిన లీగల్ టీము అనేక సార్లు రిజిస్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఎమర్జెన్సీ ఉంది కాబట్టి 3 గంటల నుంచి మా ఒక ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ కావాల్సింది. ఇప్పటి వరకు కూడా ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు. ఆల్రెడీ పోలీసులు కూడా డినై చేసిన నేపథ్యంలో మీరు అత్యవసరంగా దీన్ని తీసుకొని మాకు విచారణకి అనుమతించాలని కూడా వాళ్ళు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే రిజిస్టర్ తీసుకున్నారు. కాకపోతే విచారణకి అది వస్తుందా రాదా అనేది కూడా చెక్ చేసిన తర్వాత విచారణకి అనుమతించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. సో ఈ నేపథ్యంలో మొత్తం ఇప్పుడు పిటిషనే పక్కనే పట్టేసినటువంటి నేపథ్యం. సో ఇది ఒక జనసేన పార్టీకి ఒక షాక్గానే మనం పరిగణించాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఇటు పాషం యాదగిరి కానీ ఇటు రాముల నాయక్ వేసినటువంటి ఆ పిటిషన్ మాత్రం కేవీఎట్ పిటిషన్ అది విచారణకి అనుమతి ఇచ్చారు. సో అది మరి కాసేపట్లో విచారణకి అయితే రాబోతుంది. సో ఈ నేపథ్యంలో ఇటు నిన్నేమో డీసీపీకి సంబంధించిన వారందరూ కూడా శేర్లింగపల్లి డీసీపీ అక్కడ సంధ్యా కన్వెన్షన్లో ఈ నవనిర్మాణానికి సంబంధించినటువంటి సభని నిర్వహించుకోవడానికి అక్కడ పర్మిషన్ డినైట్ చేసింది. ఇప్పుడు హైకోర్టుకు వచ్చారు. హైకోర్టులో కూడా ఇప్పుడు వారికి చుక్కెదురైనటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఇక్కడ ఉదయం నుంచి కూడా చూస్తున్నాం మనం తెలంగాణ జనసేన పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలందరూ కూడా మాకు న్యాయం హైకోర్టు నుంచి కూడా ఖచ్చితంగా మాకు ఊరట లభిస్తుంది. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో మేము సభ నిర్వహించుకుంటామని కూడా వారు ఉదయం నుంచి అనేక రకాలుగా కూడా చెప్తున్నప్పుడు కానీ ఫైనల్గా హైకోర్టు నుంచి వారికైతే చుక్కెదురైతే ఉంది. అయితే ఉదయం మనం ఇంకోటి చూసాం, పవన్ కళ్యాణ్ ఏకంగా ఒక ట్వీట్ కూడా చేశారు. ఇవాళ 4:30 నుంచి 5:30 ప్రాంతంలో మా ఇంట్లో నేను ప్రెస్ మీట్ నిర్వహించుకోవడానికి తెలంగాణ చెప్పండి సార్. పిటిషన్ తిరస్కరించడానికి కారణాలు ఏంటి, దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి రాణా? అంటే పిటిషన్ తిరస్కరించిన కారణాలు వాళ్ళు పొందుపరిచినటువంటి అంశాలు. ఎందుకంటే పోలీసులు మాకు కొన్ని కారణాలు చెప్పారు. ఎందుకంటే శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశం ఉంది, దాంతోపాటు లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా ఉంది, దాంతోపాటు ట్రాఫిక్ సమస్య ఉంది. దానికంటే మెయిన్ ఇవాళ తెలంగాణకు సంబంధించిన ఆవిర్భావ దినోత్సవము. సో దాంతోపాటు వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇటు పోలీసులు కూడా వాళ్ళు పర్మిషన్ డినై చేశారు. కాబట్టి మీరు చెప్తున్నటువంటి అంశంలో కొన్ని పరిశీలనకు తీసుకున్న తర్వాత దీన్ని రిజెక్ట్ చేస్తున్నామనేసి కూడా కోర్టు చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు పర్మిషన్ ఇస్తే మాత్రం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది, మాట పెరిగే అవకాశం ఉంది. దాంతోపాటు ఈ సభకు మీద అనేక రకాల కూడా అభ్యంతరాలు కూడా వెలుబుచ్చుతున్నటువంటి తరుణంలో ఈ సమయంలో వీరికి పర్మిషన్ ఇస్తే ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందనేసి కూడా కోర్టు కూడా అభిప్రాయపడినట్టుగా మనకు సమాచారం ఉంది. సో ఎందుకు ఎగ్జాక్ట్గా రిజెక్ట్ చేశారనే కూడా మనకు కొద్దిసేపట్లో పూర్తి సమాచారం వస్తుంది. ఎందుకంటే మన సేపట్లో ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించిన లీగల్ టీం కూడా వారు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ఇప్పుడు పోలీసులు డినై అయింది, ఇప్పుడు కోర్టు కూడా డినై అయింది. ఇప్పుడు జనసేన పార్టీ ఏం చేయబోతుంది? యాజ్ యూజువల్గా వాళ్ళు సభ నిర్వహిస్తారా, లేకపోతే క్యాన్సిల్ చేసుకుంటారా, లేకపోతే పవన్ కళ్యాణ్ చెప్తున్నట్టుగా ప్రెస్ మీట్ పెడతారా కూడా చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ రాణా.